70 ఏళ్ల దరిద్రం ఒక్కసారితో కోల్పోదు, మార్చాలి. మార్పు ఆరంభమయ్యి 10 ఏళ్ళే అయ్యింది, 10 కూడా కాదు 6-7 ఏళ్ళే అయ్యింది. ఆర్టికల్ 370-35 రద్దు కానీ ఇదంతా. అలాగే రాళ్లతో దాడులు చేసేటటువంటి సంస్కృతి నుంచి మార్పు ఇప్పుడిప్పుడే ఆరంభమైంది. కాశ్మీర్లో మిగతా ప్రపంచంతో కలుపుతున్నాం, సిస్టమ్ తయారు చేస్తున్నాం. కానీ ఈ పరిస్థితిని చెడగొట్టడానికి ఇప్పుడు అక్కడ దాడులు జరుగుతున్నాయి. ముందు సైన్యం మొరేలు దెబ్బతీయాలి. అట్లాగే అక్కడ ఎవరైనా ఇతర ప్రాంతాల వాళ్ళు వెళ్ళి సెటిల్ అవుతుంటే వాళ్ళని దెబ్బతీసేయాలి. మూడో కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఇలాంటి దరిద్రులకి రక్షణ ఇచ్చేటటువంటి ఇళ్ళు మళ్ళీ కనబడుతున్నాయి. ఇప్పుడు తాజాగా ఉగ్రదాడి జరిగినటువంటి అంశానికి సంబంధించి వెరిఫై చేసినప్పుడు ఒక ఇంట్లో కప్బోర్డే ఉంది. అక్కడ ఆ ఇంట్లోకి వెళ్ళింది శాటిలైట్ పిక్చర్స్ ద్వారా ఐడెంటిఫై చేశారు. కప్బోర్డే ఉంది. లోపల వెతికితే అంతా ఎక్కడ మనుషులు కనిపించలే. ఆ తర్వాత చూస్తే ఆ కప్బోర్డు డొల్ల ఉంది. దాన్ని తీసి చూస్తే వెనకాల ఒక పెద్ద గది ఉంది. ఒక నెల రోజుల పాటు పడుకోవడానికి, కూర్చోవడానికి, తినడానికి తగినటువంటి వస్తుంది. అంటే ఏ స్థాయిలో సిద్ధమై ఉన్నారు, అక్కడ యుద్ధానికి సిద్ధమై ఉన్నారు, కుట్రలకు సిద్ధమై ఉన్నారు. ఇలాంటివన్నీ తొదముట్టించడానికి టైం పడుతుంది. ఈలోపే టైం అయిపోయింది ఇంకేం చేయలేదు అనుకుంటే కాశ్మీర్ సమస్య 70 ఏళ్ల నుండి అట్లాగే ఉంది. దాన్ని పరిష్కరించే దిశగా ఇప్పుడు ఒక 50% అడుగులు పడ్డాయి. ఇంకా 50% అవసరం ఉంది.